ఒక చిన్న పల్లెటూరిలో ఒక సాధారణ కుటుంబం ఉండేది. తండ్రి, తల్లి, కొడుకు, కూతురు. ఈ నలుగురే వాళ్ల ప్రపంచం. కొడుకుకు మంచి భవిష్యత్తివ్వాలన్న కలతో తల్లిదండ్రులు పొలంలో చెమటను రక్తంగా మార్చి కష్టపడేవాళ్లు. రాత్రిళ్ళు ఇంట్లో కిరోసిన్ దీపం తప్ప మరో వెలుగు ఉండేది కాదు. ఒక్కో పైసా కూడబట్టి కొడుకు చదువు కోసం ఖర్చు చేసేవాళ్లు. కాని కొడుకు మాత్రం ఎన్నడూ వెనక్కి తగ్గలేదు. కళ్లలో ఆశ, మనసులో పట్టుదల, అదే అతని ఆయుధం. సంవత్సరాలు గడిచాయి. చివరకు కొడుకు ఉన్నత విద్య కోసం పట్నానికి వెళ్లాల్సిన రోజొచ్చింది. ఉదయం తడిసిన బస్టాప్ వద్ద పాత బస్సు సిద్ధంగా నిలిచింది. తల్లి హృదయం బరువేసింది. తండ్రి నిశ్శబ్దమైపోయాడు. చిన్న చెల్లి కన్నీరుతో చూస్తూ నిలిచింది. బాధతో, వణుకుతున్న హృదయాలతో వాళ్లు అతన్ని బస్సెక్కించారు. పట్టణానికి చేరుకున్న క్షణం నుండి యువకుడి జీవితం మారిపోయింది. చిన్న హాస్టల్ గది, చుట్టూ పుస్తకాల గుట్టలు, కిటికీ బయట పరిగెడుతున్న నగర లైట్లు. కాని అతని దృష్టి మాత్రం తన లక్ష్యంపైనే. పగలు రాత్రి తేడా లేకుండా చదువుతూ తన తల్లిదండ్రుల కలను నిజం చేయడమే అతని శ్వాసగా మారింది. చివరకు అతను సాధించాల్సిందిని సాధించాడు. ఒక మంచి ఉద్యోగం, తన కష్టానికి వచ్చిన ప్రతిఫలం. ఉద్యోగ లేఖను చేతిలో పట్టుకుని ముఖంలో గర్వమైన చిరునవ్వు మెరిసింది. అతను వెంటనే తన ఊరికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కాని ఊరికి వెళ్లాల్సిన రాత్రి అతను బస్టాండులో ఎదురుచూస్తున్నాడు. బస్సులు వస్తున్నాయి, వెళుతున్నాయి. కాని అతని ఊరికి వెళ్లే బస్సు మాత్రం కనిపించలేదు. గడియారం 12:11 చూపించింది. అక్షణం పెద్ద శబ్దంతో ఒక బస్సు చీకటి మధ్య నుండి బయటకు వచ్చి ఆగింది. అదే తన ఊరి దారిమీదికి వెళ్లే బస్సు అనుకొని ఆలోచించకుండా పరుగుతీసి ఎక్కేశాడు. బస్సులో అడుగుపెట్టిన వెంటనే ఏదో తేడా అతని మనసును తాకింది. నిశ్శబ్దం, భారంగా, భయంకరంగా ఉంది. సీట్లన్నీ ఖాళీగా, బయట చెట్ల నీడలు మాత్రమే వేగంగా పరిగెడుతున్నాయి. కుటుంబ ఆలోచనలతో అతను కిటికీ పక్కన కూర్చొని నిద్రలోకి జారుకున్నాడు. బస్సు వేగం పెరుగుతోంది. నల్లటి మేఘాలను చీల్చుకుంటూ దట్టమైన భయంకర అడవిలో దూసుకుపోతోంది. ఇది అతనికి తెలిసిన దారి కాదు. కాని అప్పటికే అతను చిక్కుకున్నాడు. ఒక్కసారిగా బ్రేకుల కీచు శబ్దం, చెవులు పగిలేలా అరుపు. అతడు ఉలిక్కిపడి లేచాడు. కళ్ల ముందున్నది అంతంలేని అడవి. ఊరి జాడ మాత్రం ఎక్కడా లేదు. గభాలుగా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా, ఇది మన దారి కాడు కదా, ఎక్కడికి వెళుతున్నాం? అతడు మళ్లీ అడిగాడు, మరోసారి అడిగాడు. కాని సమాధానం నిశ్శబ్దం. అతను గట్టిగా ప్రశ్నించగా డ్రైవర్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అతని కళ్లలో రక్తం వంటి ఎర్ర వెలుగు. పెద్ద భయంకరమైన నవ్వు బస్సంతా మార్మోగింది. నవ్వుతూనే డ్రైవర్ బస్సు వేగాన్ని ఇంకా పెంచాడు. తరువాతి క్షణం బస్సు గాలిలో కలిసిపోయినట్లు మాయమైపోయింది. యువకుడిప్పుడు అడవి రోడ్డుపై ఒంటరిగా నిలబడ్డాడు. పొగ, చీకటి, నిశ్శబ్దం అతన్ని చుట్టుముట్టాయి. ముందు ఒక పాత రాతి బోర్డు. ఊరి పేరు వేరే భాషలో కనిపిస్తోంది. అతని హృదయం ఒక్కసారిగా ఆగిపోయింది. ఇది తన ఊరికి వెళ్లే రోడ్డే. కాని ఊరే లేదు, కుటుంబం లేదు. మొత్తం గ్రామం ఒక్క రాత్రిలో మాయమైంది. ఎందుకు? ఎలా? ఎవరివల్ల? సమాధానం ఈ అడవిలో ఎక్కడో దాగి ఉంది. అప్పుడే బ్యాగ్ నుండి పాత కుటుంబ ఫోటో జారి నేలపై పడింది. గాలిదాన్ని నెమ్మదిగా లాక్కుంటూ దూరం తీసుకెళ్తోంది. అడవి మాత్రం నిశ్శబ్దంగా చూస్తూనే ఉంది. ఆ ఊరికి నిజంగా ఏం జరిగింది? ఎందుకు మొత్తం గ్రామం మాయమైంది? మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది.